బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. తీవ్ర వాయుగుండంగా మారి తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణలో ఏ మేరకు ప్రభావం ఉంటుంది, ఏ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందో మనతో వివరించేందుకైతే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు మనతో ఉన్నారు. సో ఆమె నాడు తెలుసుకుందాం ఏ జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయి, తుఫాను ప్రభావం ఎంతవరకు ఉంటుందో ఆమె నాడు తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, ఇప్పుడు తీవ్ర వాయుగుండం కొనసాగుతుందన్నారు. ఇది తుఫానుగా ఎప్పుడు మారుతుంది, ఆ తర్వాత తీరం ఎప్పుడు దాటే అవకాశం ఉంది? ప్రస్తుతానికి మనకి ఈ తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం కాస్త ఈరోజు తీవ్ర వాయుగుండంగా మారడం అయితే జరిగింది. మనకి మరో 24 గంటల్లోనే అది తుఫానుగా కూడా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. తుఫానుగా మారిన తర్వాత దాదాపుగా మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యలో అంటే కాకినాడ తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. అది ముఖ్యంగా 28వ తేదీ సాయంత్రం తీరం దాటే అవకాశం అయితే ఉంది. తీరం దాటే సమయంలో కూడా మనకి అత్యధిక వేగమైన గాలులు వీచే అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత మనకి తెలంగాణ మీద దీని ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ తుఫాను యొక్క ప్రభావం వల్ల మనకి ఈ వచ్చే 3 రోజుల్లోని తెలంగాణ రాష్ట్రానికి చూసుకున్నట్లయితే రేపు మనకి ఈ తుఫాను ప్రభావం వల్ల అక్కడక్కడ చెదురుమదురుగా 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఎల్లుండి తీరం దాటిన తర్వాత మనకి దాదాపుగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఈశాన్య తెలంగాణ జిల్లాలోని ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ 1-2 చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉంది. అలాగే కొన్ని జిల్లాల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత కొద్దిగా రికర్వేచర్ అయి ఛత్తీస్గఢ్ మరియు పరిసర ప్రాంతాల నుంచి చేరుకునే అవకాశం ఉన్నందున మనకి 28 అలాగే 29ని కూడా చెదురుమదురుగా రాష్ట్రం మొత్తం మీదుగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ సిటీకి సంబంధించి ఎలా ఉండబోతుంది వచ్చే రోజుల్లో వాతావరణం? 28ని మధ్యాహ్నం నుంచి మనకి కొద్దిగా తేలికపాటి జల్లుల నుంచి మొదలై 28, 29 కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని మనకి ఉరుములు మెరుపులతో పాటుగా అక్కడక్కడ భారీ వర్ష సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే భారీ జల్లులు కూడా కురిసే అవకాశం అయితే ఉంది. మేడం, ఒకవేళ ఈ తుఫాను దిశను మార్చుకున్నట్లయితే మళ్ళీ తెలంగాణకి ఏమైనా హెవీ రెయిన్ అంటే మిగతా జిల్లాలో కూడా వర్షం కురిసే అవకాశం ఉంటుందా? దిశను అంటే దాదాపుగా ఈ మనకి మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో దాటుతుంది కాబట్టి ఈ జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. మనకి కొద్దిగా ప్రభావం ఉంటే దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద అయితే ప్రభావం ఉంటుంది. 28, 29 మాత్రం రాష్ట్రం మొత్తం మీదుగా చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. మేడం, మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఈ తుఫాన్ తర్వాత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుందా తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత? మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఈశాన్య ఋతుపవనాల ప్రభావం అయితే కొనసాగుతూ ఉంది. దీని తర్వాత మనకి తుఫాను వెళ్ళిన తర్వాత కొద్దిగా 1వ తేదీ నుంచి కొద్దిగా చలి ప్రభావం అయితే మొదలు కావచ్చు అనమాట. చూసారు కదా, తుఫాను ప్రభావంతో అయితే తూర్పు తెలంగాణ జిల్లాలో అలాగే ఈశాన్య జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా శ్రావణ్ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఈ తుఫాను ఎప్పుడైతే తీరం దాటిన తర్వాత 28, 29 తేదీల్లో అయితే ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా చెదురుమారు వర్షాలు అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆమె అంచనా వేస్తున్నారు. కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్, వండే తెలుగు, హైదరాబాద్.